గారి హయాంలోనే అప్పులున్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఇదే విధంగా కింద కాగ్ లెక్కలు చూసినా కూడా ఇదే విషయాలే మీకు కనిపిస్తాయి. 2023-24లో ఒక 3,000-4,000 కొంచెం తక్కువ కనిపిస్తుంది. బట్ అదర్వైజ్ కాగ్ లెక్కలు కూడా అవే కనిపిస్తూ ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ హయాంలో ఎంత అప్పులు జరిగినాయి, చంద్రబాబు హయాంలో ఎంత 2014 వరకు రాష్ట్ర విభజన తర్వాత అన్ని రకాల అప్పులు చూస్తే రాష్ట్రానికి ఉన్న అప్పులు 1,40,717 కోట్లు. ఈ అప్పు కాస్త చంద్రబాబు నాయుడు గారి దిగిపోయే నాటికి 3,90,217 కోట్లకు ఎగబాకింది. అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2014 నుంచి 19 మధ్య 2,49,350 కోట్లు ఆయన అప్పు చేసినాడు. కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఎంత అని చెప్పి చూస్తే 22.63%, 22.63% కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్తో ఆయన అప్పు చేశాడు. మా హయాంలో చంద్రబాబు నాయుడు గారు ఎండింగ్ పాయింట్ 3,90,247 కోట్లు. అక్కడి నుంచి మేము స్టార్ట్ అయితే మా హయాంలో అది కాస్త 7,21,917 అన్ని రకాల అప్పులు లెక్కేసుకుంటే అక్కడ క్లియర్ కట్గా రాసినారు చూడండి. 4 లక్షల అక్కడ క్లియర్గా రాసినారు చూడండి. పబ్లిక్ డెట్ అండ్ పబ్లిక్ అకౌంట్, డైరెక్ట్ గవర్నమెంట్ డెట్, రాష్ట్రానికి సంబంధించిన బైఫర్కేషన్ నాడు 1,18,000. 31 మార్చ్ 2019 అంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి దిగే నాటికి 2,57,000 కోట్లు. 31 మార్చ్ 2024 4,91,000కు పోయింది. దానికి అడిషనల్గా మళ్ళీ స్టేట్ గవర్నమెంట్ డెట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీడ్ డెట్, ఈ రెండు కూడా కలుపుకుంటే 1,18,000 కాస్త స్టేట్ బైఫరికేషన్ నాటికి 1,32,000 ఉన్నట్టు. 31 మార్చ్ 2019కు 3,13,000 చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ చివరి నాటికి ఉన్నట్టు. మా గవర్నమెంట్లో చివరి నాటికి 6,46,531 కోట్లకు ఉన్నట్టు. దీనికి మళ్ళీ అదనంగా నాన్ గ్యారంటీడ్ లయబిలిటీ ఆఫ్ స్టేట్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ కూడా యాడ్ చేస్తే మరో 8,000 రాష్ట్రానికి విభజనకు సంబంధించిన ముందు పీరియడ్లో కూడా యాడ్ చేస్తే టోటల్గా రాష్ట్ర విభజన నాటికి 1,40,717 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అప్పు. అదే అప్పు రాష్ట్రం చంద్రబాబు నాయుడు అధికారంలో నుంచి దిగిపోయే నాటికి 3,90,247 కోట్లకు ఎగబాకిన పరిస్థితి. అదే అప్పు మేము దిగిపోయే నాటికి 7,21,918 కోట్లకు ఎగబాకిన పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు నికరంగా అప్పు చేసింది 2,49,350 కోట్లు అట్ ఎ కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఆఫ్ 22.63%. మేము చేసిన నికర అప్పు 3,31,671 కోట్లు అట్ ఎ కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఆఫ్ ఓన్లీ 13.57%. ఇది కాగ్ లెక్కలు, స్టేట్ గవర్నమెంట్ లెక్కలు, బడ్జెట్ డాక్యుమెంట్స్లో అన్నింటిలోనూ కూడా క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంది. కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం టేప్ రికార్డర్ ఆన్, గోబెల్స్ ప్రచారం ఆన్. అన్ని రకాల అప్పులు రాష్ట్రంలో మేము దిగిపోయే నాటికి 7,21,918 కోట్లే కనిపిస్తూ ఉంటే మాటికి 9 లక్షల నిన్న కూడా మాకు అప్పు ఇంత మిగిలిచిపోయినారు 9,74,000 కోట్ల 84,000 కోట్లని మళ్ళీ అబద్ధాలు ఆడతారు. ఎందుకు అబద్ధాలు ఆడాలి? అలా
తప్పు కదా అట్లా అబద్ధాలు ఆడడం, మోసం చేయడం. బాధ్యత గల స్థానంలో ఉన్నప్పుడు మనం బాధ్యత తీసుకొని నిజాలు చెప్పాలి తప్ప, బాధ్యత తీసుకొని బాధ్యత గల స్థానంలో ఉండి ఇలా అబద్ధాలు ఆడడం ఎంత మటుకు కరెక్టు? ఈ ప్రభుత్వం చేసిన అప్పులు కూడా, ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం చేసిన అప్పులు కూడా